నమస్తే ఎల్లరకు ನಮ್ಮ ಹೆಸರು అర్జున్. అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. ఈరోజు తారీఖు చూసుకుందాం, 19వ తారీఖు 7వ నెల 2026వ సంవత్సరం. ఈరోజు వచ్చేప్పటికి ఆదివారం. మనకి ఈ తుంగభద్ర నదిలో ఎంత జలాశయం నిండి ఉందనేది ముఖ్యంగా తెలుసుకుందాం. ఈరోజు నీళ్లు ఎంత వచ్చాయి, అయిన తర్వాత బయటికి ఎంత వదిలారు అనేది ముఖ్యంగా ఇప్పుడు ప్రధాన సమస్యగా నీళ్ళు అయితే ఎక్కడ కనిపించడం లేదు. కాబట్టి డైలీ డ్యామ్స్ గురించి అప్డేట్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇక ఇంట్లో వచ్చేసి ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఇంట్లో వచ్చేసి 1400 క్యూసెక్లు మాత్రమే వచ్చిందండి. అంటే ఎల్బిఎల్ఎల్సీకి అంటే లెఫ్ట్ బ్యాంక్ ఎల్ఎల్సీకి అయితే 2264 క్యూసెక్స్ అయితే వదులుతున్నారండి. అంటే మనకు గేట్లు అయితే ఎత్తుతున్నారు. అంటే ఒక మోస్తరుగా అంటే తాగునీటి అవసరాలకు మాత్రమే వదులుతున్నారన్నమాట. ఇక ఆర్బీ హెచ్ఎల్సీకి అయితే వదలడం లేదు. అలాగే ఆర్బీ ఎల్ఎల్సీకి అయితే అంటే రైట్ బ్యాంక్ లెఫ్ట్ కెనాల్స్కి అయితే వదలడం జరిగింది. 1164 క్యూసెక్స్ అయితే వదలడం జరిగింది. అలాగే ఆర్బీసీకి అంటే రైట్ బ్యాంక్ కెనాల్కి అయితే మన ఉరవకొండ ఈ గుంటకల్లు అనంతపూర్ సైడ్ అయితే 180 క్యూసెక్స్ మాత్రమే వదలడం జరిగింది. డ్రైవర్ నుంచి అయితే బయటికి పోవటం లేదు. ఇక మొత్తాన్ని చూసుకున్నట్లయితే 26 టీఎంసీలు అయితే నిల్వ ఉంది. అంతకుమించి అయితే ఎక్కడ కనిపించలేదు. 26 టీఎంసీల 20 క్యూసెక్స్ మాత్రమే నదిలో నీళ్లు ఉన్నాయన్నమాట ప్రజెంట్ సిచ్యువేషన్. ఎందుకంటే మనం చూసుకోవచ్చు ఇక్కడ 1400 క్యూసెక్లు, 2264 క్యూసెక్లు, 1164 క్యూసెక్లు ఇవన్నీ కలుపుకున్న ఒక హాఫ్ టీఎంసీ అయితే బయటికి వెళ్తాను. కాబట్టి డైలీ మనం చూసుకోవచ్చు ఇక్కడున్న సిచ్యువేషన్కి అక్కడున్న సిచ్యువేషన్కి తేడా ఉంది. నిన్న కూడా ఉరవకొండలో భారీ వర్షం అయితే కురిసింది. అన్ని చోట్ల కురవాలని అయితే కోరుకున్నా. ఎందుకంటే ప్రకృతికి మనం ఎవరు ఎలా ఉంటుందనేది క్యాప్చర్ చేయలేం. వర్షాలు అయితే బాగా పడాలని కోరుకుందాం. ఎందుకంటే కొన్ని ఏరియాలలో వర్షాలు అయితే బాగానే పడ్డాయి. నిన్న ఉరవకొండలో ఒక 2 గంటల భారీ వర్షం అయితే కురిసింది. రైతన్నులందరూ విత్తుకునేకి సన్నద్ధంగా ఉన్నారు. కంది అలాగే మిరప విత్తనాలు అయితే వేసుకున్నారు అనమాట. ఇంకా ఎవరైనా విత్తనాలు తీసుకోకుంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. మిరప విత్తనాలు కడ్డీ డబ్బీ అయితే మీకు కావాలనుకుంటే పంపించగలరు. పైన స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి. లేదనుకుంటే కింద నంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి కాల్ చేసి కూడా మీరు బుక్ చేసుకోగలరు. ఇక ఇదండి వీడియో. మన వీడియో నచ్చింటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.